టాలీవుడ్ లో ప్రతి హీరోకు ఫ్లాప్లున్నాయి, అట్టర్ ఫ్లాప్లున్నాయి, డిజాస్టర్లు ఉన్నాయి. మహేష్ బాబు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. వంశీ, బాబీ, నేనొక్కడినే, ఆగడు లాంటి డిజాస్టర్లు మహేష్ బాబు ఖాతాలో ఉన్నాయి. అయితే వంశీ, బాబీ సినిమాల సంగతి తీసుకుంటే అవి కెరీర్ తొలినాళ్లలో చేసిన సినిమాల ఎంపికలో మహేష్కు అప్పుడంత మెచ్యూరిటీ లేదు కాబట్టి వాటి సంగతి వదిలేద్దాం. ఇక నేనొక్కడిని సంగతి తీసుకుంటే ఆ సినిమా విషయంలో మహేష్ ఎప్పుడు రిగ్రెట్ కాలేదు. వన్ ఫ్లాప్ అయినా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది, మహేష్కు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క ఆగడు విషయంలోనే తాను తప్పు చేశానని అంటుంటాడు మహేష్. అయితే అది కమర్షియల్ సినిమా కాబట్టి మహేష్ కాన్షియస్ గానే గ్రాంబ్రియల్ ట్రై చేశాడని అనుకోవచ్చు. అయితే బ్రహ్మోత్సవ్ సినిమాని మహేష్ నమ్మకాన్ని దారుణంగా దెబ్బకొట్టినట్లు కనిపిస్తోంది. కమర్షియల్గా దారుణమైన ఫలితాన్ని చవిచూడమే కాకుండా తీవ్ర విమర్శలు కూడా తెచ్చిపెడుతోంది ఈ సినిమా. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో పాటు మహేష్ను కూడా తిట్టిపోస్తున్నారు. మహేష్ జడ్జిమెంట్ ఇంత పూరా, ఇలాంటి సినిమా ఇలా చేశాడు అంటున్నారు చాలా మంది. థియేటర్ల నుంచి బయటకు వస్తున్న జనాల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తానికి బ్రహ్మోత్సవం మహేష్కు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం అయ్యేలా ఉంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ విషయంలో మహేష్ కూడా చాలా ఫీల్ అయ్యాడట. బ్రహ్మోత్సవంకు డిబేట్ టాక్ వస్తుందని ముందే అంచనా వేసినప్పటికీ ఇంత తీవ్ర స్థాయిలో నెగిటివ్ టాక్ మాత్రం అంచనా వేయలేదట మహేష్. ఫ్యామిలీ సినిమా కాబట్టి స్లో స్టార్ట్ ఉన్నప్పటికీ సరిగా ప్రమోట్ చేస్తే పుంజుకుంటుందని, ఓ మోస్తరు కలెక్షన్స్ తో బయటపడుతుందని భావించారట. కానీ ఆ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. మహేష్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ కాబోతుండడమే కాదు, తీవ్ర విమర్శల్ని కూడా తీసుకుంటోంది సినిమా. ఇంతకుముందు ఆగడు దెబ్బకు 2 నెలలు బయటికి రాలేకపోయారన్న మహేష్ బ్రహ్మోత్సవం ప్రభావం నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.